మీ ఫేవరెట్ సీరియల్స్ ఇప్పుడు టీవీకి ముందే సన్ నెక్స్ట్ యాప్ లో మస్తుగా అందరికి ముందే చూడండి. ఇప్పుడు సన్ నెక్స్ట్ యాప్ ని డౌన్లోడ్ చేసి సబ్స్క్రైబ్ అవ్వండి. ఇంకా ఇబ్బంది పెట్టడం కరెక్ట్ కాదు. ఇప్పటి వరకు అర్జున్ దొరుకుతాడన్న ఆశతో ఉన్నాను. ఎప్పుడు కూడా మిస్ అయిపోయాడు. ఏం చెయ్యాలో అర్థం కావట్లేదు. అత్తయ్య, బాధపడకండి అత్తయ్య. అర్జున్ బాబు ఎక్కడున్నా మనం పట్టుకుందాం. మనం ఇలా నిదానంగా ఉంటే కుదరదు కావేరి. ఖచ్చితంగా యమజే అర్జున్ని కిడ్నాప్ చేసిందని మనకు తెలుసు కదా. ఇంకా దాన్ని వదిలిపెట్టడం ఎందుకు? అది కాదత్తయ్య. లేదు, ఇంకా నేనిలా బాధపడుతూ కూర్చోలేను. ఇప్పుడే కమిషనర్ గారికి ఫోన్ చేసి చెప్తాను. దాని ఫోటోలు ఊరంతా అతికించమని చెప్తాను. దాని మీద కిడ్నాప్ కేసు పెట్టి లోపలికి తోయించేస్తాను. నా అర్జున్ని కాపాడుకుంటాను. అత్తయ్య ఆగండి. ఆవేశంలో మీరు చాలా పెద్ద తప్పు చేస్తున్నారు. మనం ఇలా యమజని కార్నర్ చేస్తే తనేం చేస్తుందో తెలుసా? తనని తను కాపాడుకోవడం కోసం అర్జున్ బాబుని చంపడానికి కూడా వెనకాడదు. ఇప్పుడు అర్జున్ బాబు కండిషన్ ఎలా ఉందో మనకి తెలీదు. యమజ దుర్మార్గురాలు కాబట్టి ఎంతకైనా తెగిస్తుంది. ముందు మనం అర్జున్ బాబుని కాపాడుకోవాలి. తర్వాత దాని సంగతి చూద్దాం. అత్తయ్య, ప్లీజ్ అత్తయ్య, కొంచెం ఓపికతో ఉండండి. ఇంకా ఎంతకాలం ఓపిగ్గా ఉంటాను కావేరి? అదెక్కడుందో తెలీదు, ఏం చేస్తుందో తెలీదు. నాకు చాలా భయంగా ఉంది. అత్తయ్య, అగ్గి పుల్లని తిరిగేసి పట్టుకున్నా మంట పైకే వస్తుంది. క్రిమినల్స్ కూడా అంతే. వాళ్ళెంత తెలివిగా ఆలోచించినా ఎక్కడ ఒక చోట తమ బుద్ధి బయట పెడతారు. ఏదో ఒక తప్పు చేసి దొరికిపోతారు. అత్తయ్య, ఆ యమజ టార్గెట్ మనుషుల ప్రాణాలు తీయడం కాదు, ఈ ఆస్తిని దక్కించుకోవడం. అందువల్ల మనం కార్నర్ చేయనంత వరకు అర్జున్ బాబుకి ఏ అపకారం చేయదు. అర్జున్ బాబుని మీకు అప్పగించే బాధ్యత నాది. నన్ను నమ్మండి. ఒక్కసారి మీరందరూ బయటికి రండి. పేషెంట్ కండిషన్ చాలా సీరియస్గా ఉంది. ఇమీడియట్గా హాస్పిటల్ అడ్మిట్ చేయాలి, లేకపోతే చాలా ఇబ్బంది అవుతుంది. డాక్టర్, ఎలాంటి ట్రీట్మెంట్ అయినా ఇవ్వండి, కానీ ఇంట్లోనే జరగాలి. ఏం మాట్లాడుతున్నారు మీరు? ఇంటి దగ్గర ట్రీట్మెంట్ చేయడానికి ఆయనకు వచ్చింది జ్వరం కాదు, అమ్నీషియా. అది సీరియస్ కండిషన్. డాక్టర్, మీకేం కావాలో చెప్పండి, అన్నీ రప్పిస్తాను. ఈ రూమ్నే ఒక హాస్పిటల్గా మార్చండి, కానీ మా బావకి ఇంట్లోనే ట్రీట్మెంట్ జరగాలి. నిజం చెప్పండి, ఆ పేషెంట్ ఇంటర్నేషనల్ డాన్ కదూ? మీరు పోలీసులకు తెలియకుండా ఇంట్లో ట్రీట్మెంట్ చేస్తున్నారు కదా? డాక్టర్, ఇప్పటి వరకు జరుగుతుంది జరగనివ్వండి. మీరు అనవసరంగా సినిమా కథలు అల్లకండి. అలా డాక్టర్ గారు, కొన్ని కారణాల వల్ల మా బావ ఇంట్లోనే ఉండాలి. హాస్పిటల్కి తీసుకురావడం కుదరదు. మీకెంత డబ్బు కావాలంటే అంత ఇస్తాను. ఇంట్లోనే ట్రీట్మెంట్ చేయండి. సారీ, నన్ను ఇందులోకి లాక్కండి. మీరెంత డబ్బు ఇచ్చినా నేను ట్రీట్మెంట్ చేయను. $25 lakhs. డబ్బుతో డాక్టర్స్ని కొనలేరు, మందులు మాత్రమే కొనగలరు.
50 lakhs. 1 crore. ట్రీట్మెంట్ చేస్తాను, కానీ డాక్టర్ల దగ్గర లాయర్ల దగ్గర అబద్ధం చెప్పకూడదు. మీరు నిజం చెప్తేనే ట్రీట్మెంట్ మొదలు పెడతాను. జరిగిందేదో పూర్తిగా చెప్తేనే నేను ట్రీట్మెంట్ చేస్తాను. అలా జరిగింది చెప్తే వీడు పారిపోతాడు. ఏం చెప్తుందో చూద్దాం. చెప్తాను డాక్టర్. ఒక యాక్సిడెంట్ వల్ల మా బావ జ్ఞాపక శక్తి కోల్పోయాడు. అందుకే ఇక్కడికి తీసుకురావాల్సి వచ్చింది. మా బావ అన్నీ మర్చిపోయినా నన్ను మర్చిపోలేదు. అందుకే నా దగ్గరే ఉంచుకొని ట్రీట్మెంట్ ఇప్పిద్దాం అనుకుంటున్నాను. సరే, నేను ట్రీట్మెంట్ చేస్తాను. 2-3 నెలల్లో అన్నీ గుర్తుకొచ్చేలా చేస్తాను. చెయ్యకూడదు. మా బావకి నేను తప్ప ఇంకేమీ గుర్తు రాకూడదు. అలా చేస్తే చాలా ఇబ్బంది అవుతుందమ్మా. అవ్వదు. నాకు తెలుసు. నేను చాలా కొరియన్ సినిమాల్లో చూశాను. గతం తాలూకు జ్ఞాపకాలు పోవడానికి అవకాశం ఉంది. ఈ కంత్రి బుద్ధికి తెలివితేటలు బాగానే ఉన్నాయి. సరే, చేస్తాను. కానీ 1 మంత్ టాబ్లెట్స్ వాడాల్సి వస్తుంది. ఓకే, ఆ టాబ్లెట్స్ రాసివ్వండి. మీ మొబైల్కి మెసేజ్ చేస్తాను. పేషెంట్ స్ప్రోలోకి వచ్చాక రోజుకొక టాబ్లెట్ వాడాలి. రేపొచ్చి చూస్తాను. థ్యాంక్ యూ డాక్టర్. నాకు థ్యాంక్స్ అక్కర్లేదు, క్యాషే కావాలి. రేపు నేను వచ్చేసరికి అడ్వాన్స్ 25 lakhs రెడీ చేసుకోండి. చూసావా యమజా? ఈ రంగు కాగితం మనిషిలో అన్ని రంగుల్ని బయటకు తీస్తుంది. అందుకే అన్నారు ధనం మూలం ఇదం జగత్ అని. అయ్యో, ఆహా, నువ్వు మాత్రం పుణ్యం కోసం నా చుట్టూ తిరుగుతున్నావా? నువ్వు కూడా డబ్బు కోసమేగా నాతో చేతులు కలిపావు. ప్రవచనాలు చెప్పడం మాని పో, వెళ్ళి పని చూసుకో. అమ్మా, నువ్వేంటే నన్ను చూస్తున్నావు? పోయి వెళ్ళి పని చూసుకోపా. పైసా పైసా, డబ్బే డబ్బు. ఇక మన లైఫ్లో రాబోయేవి హనీమూన్, బ్లూ మూన్ మాత్రమే. వాటిని మనం మర్చిపోలేని జ్ఞాపకాలుగా చేసుకోవాలి. ఓకేనా? ఆడి పాడే